హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివగంగాస్ కిచెన్. నేను మీ గంగా. ఈరోజు వీడియోలో మనం సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, డిన్నర్ ఏదైనా సరే ఫాస్ట్గా చేసుకోగలిగే రెసిపీ. చాలా పొడిగా ముద్దనేదే కట్టకుండా ఈ సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే స్టైల్లో చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. మీకు కూడా సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే చిన్న టిప్స్ ఫాలో అవుతూ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ముందుగా ఈ సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ బాంబినో వర్మిసెల్లి యూజ్ చేస్తున్నానండి. ఈ బ్రాండ్ సేమియాకు నేను చెప్పే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. వేరే బ్రాండ్ తీసుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువ కానీ తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా ప్రాసెస్ అంతా సేమ్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 1.5 కప్పు సేమియా వేసుకుందాం. ఈ సేమియాని లో ఫ్లేమ్లోనే 5 to 6 మినిట్స్ బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. తర్వాత ఇందులోనే పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగబాడలు వేసి అవి కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, సన్నగా కట్ చేసుకున్న 5 లేదా 6 పచ్చిమిర్చి వేసి అవి కూడా 1 నిమిషం పాటు వేయించుకుందాం. తర్వాత ఇందులోనే కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి 2, అలాగే సన్నగా తురుముకున్న అల్లం కూడా 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం యూజ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే డైజెషన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న టమోటాలు 2 వేసి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకు 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు సేమియా తీసుకున్నా కాబట్టి 2.25 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిసే వరకు కలుపుకొని ఇలా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న సేమియాని కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని సేమియాని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 10 మినిట్స్ పడుతుంది. ఇక్కడ సేమియా ఉడికించుకునేటప్పుడు అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ. ఇక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడూ చేసే సేమియా ఉప్మాలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి చూడండి. మీరు కొత్తగా చేస్తున్న వారైనా సరే పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. చూసారా ఎంత సింపుల్గా క్విక్గా ఈ సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చో? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.